ఈ వీడియోలో కరివేపాకు జంతికలు ఎలా చేయాలో తెలుసుకుందాము. కావలసిన పదార్థములు: బియ్యపిండి 2 కప్పులు, శనగపిండి 1 కప్పు, కరివేపాకు 1 కప్పు, ఎండుమిర్చి 10, వాము 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు 1/2 టేబుల్ స్పూన్, బటర్, నూనె. తయారీ విధానం: ఒక పాన్లో 3 టేబుల్ స్పూన్ల నూనె పోసి కాగిన తర్వాత కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు బాగా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. వీటిని చల్లార్చి మిక్సీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో 2 కప్పులు బియ్యపిండి, 1 కప్పు శనగపిండి, 1/2 టేబుల్ స్పూన్ వాము, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న కరివేపాకు మిశ్రమం, 1 టేబుల్ స్పూన్ బటర్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమంలో గోరువెచ్చని నీళ్లను కొంచెం కొంచెంగా పోస్తూ ముద్దగా కలుపుకోవాలి. గోరువెచ్చని నీళ్లు పోయడం వలన జంతికలు కరకరలాడతాయి. అలా కలిపిన పిండిని 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక జంతికల గిద్ద తీసుకుని దానిలో మనకు కావలసిన సైజులో ఉన్న ప్లేట్ని పెట్టి ఆ జంతికల గిద్దకి నూనె రాసుకోవాలి. తరువాత పిండిని అందులో పెట్టి జంతికల మాదిరిగా వేసుకోవాలి. ఇప్పుడు ఒక పాన్లో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి కాగిన తర్వాత ముందుగా తయారు చేసుకున్న జంతికలను ఒక్కొక్కటి వేస్తూ దోరగా 2 వైపులా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకును నేరుగా తీసుకోలేని వాళ్ళు ఈ విధంగా తీసుకోవడం వలన గుండె సమస్యలు, జుట్టు రాలడం మొదలగు వాటికి బాగా ఉపయోగపడుతుంది. ఇలా ఫ్రై చేసుకున్న జంతికలను వేరొక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. రుచికరమైన కరకరలాడే కరివేపాకు జంతికలు రెడీ.